గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించింది? గూస్ బంప్స్ నిజం చెప్పాలంటే ఆ గ్లిమ్స్ కాదు, ఒక పెద్ద బరువుని దించినట్టు అయిపోయింది. కొరటాల ఏం చేస్తారు అనుకున్నాం, కానీ ఈ గ్లిమ్స్తోనే అర్థమైపోయింది సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అయిపోయింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడాడు, కానీ ఎందుకు మాట్లాడుతుంది, ఆయన వెనకాల ఎంత బాధ పెట్టారు ఆయన్ని. ఈ గ్లిమ్స్తోనే అసలు ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవుతాయి అన్నమాట. లాస్ట్ టైం మనకి ఆచార్య చూసుకున్నట్టయితే ఏదైతే గ్రాఫిక్స్ ఉందో, గ్రాఫిక్స్ మీదనే మనకి ట్రోల్స్ చాలా వినిపించారు. సో ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ టూ మచ్ గ్రాఫిక్స్ అయితే ఉంది. సో ఇప్పుడు గ్రాఫిక్స్కి అప్పుడు గ్రాఫిక్స్కి ఏమైనా సంబంధం ఉందా? చాలా ఆ సినిమా వేరు, అది ఏంది ఓన్లీ తెలుగులో వచ్చేది. ఇది పాన్ ఇండియా సినిమా. దాని గ్రాఫిక్స్ కానీ దాని విజువల్స్ కానీ పెద్ద స్పాన్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద గ్రాఫిక్స్ కంపెనీలు కూడా దాని వెనకాల ఉన్నాయి. కాబట్టి అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ఈ సముద్రం చేపలను కానీ ఉంటే అవి ఎక్కువ నెత్తుల్ని కత్తుల్ని చూస్తుంటాయి అనమాట. అందుకని ఈ సముద్రాన్ని ఎర్ర సముద్రం అంటారు. ఆ సముద్రం అంతా రక్తం రక్తం రక్తం. అసలు చూస్తుంటే చంద్రుడికి గీత గీసాడు కదా, సో చాలా అంటే చాలా. లాస్ట్ లో డైలాగ్ ఫేస్ రివీల్ అయ్యేది కానీ, ఆ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా రికార్డులను షేక్ అవుతాయి అనమాట. ఇప్పటికే మ్యూజిక్ రైట్స్ 33 crores ఏ సినిమాకి తీసుకోలేదు. ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ, కొరటాల గారి స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ చాలా చాలా పెద్ద ప్లస్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుందని ఖచ్చితంగా అనుకుంటాం. థ్యాంక్ యూ అన్న.